మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. హైకోర్టు అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే వలి. ఉషశ్రీ గారు, ఈ మధ్యకాలంలో ఎలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయంటే, అమ్మాయిలు రిలేషన్షిప్లోకి వెళ్ళి తర్వాత అతను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను వాడుకొని వదిలేశాడని చెప్పి కేసులు పెడతా ఉన్నారు. సో ఈ పెరిగిపోతున్నాయి. మీకు కూడా చాలా కేసులు వచ్చి ఉంటాయి. ఏం చెప్తారు అమ్మాయిలకి మీరు ఇచ్చే సూచన ఏంటి? సార్, నేను కేసు పెట్టమని ఎఫ్ఐఆర్కి స్టేషన్కి తిరిగిన ప్రతి సందర్భంలోనూ ఎస్ఐలు అవనివ్వండి, సిఐలు అవనివ్వండి, ఒకటే చెప్తున్నారు, కాంప్రమైజ్ చేసుకోమ్మా, నీ జీవితమే నాశనం అయిపోద్ది. అబ్బాయి మీద పెట్టడం వల్ల మేము పెడతాం, జైలుకి వెళ్తాడు, వచ్చిన తర్వాత ఏంటి అని అడుగుతున్నారు. మీరు చెప్పండి సమాధానం. పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి? ఒక అబ్బాయి మీద మనం కేసు పెడతాం. వాడికి కోపం ఉంటుంది, కానీ ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఇది చాలా మంది అమ్మాయిలకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక వీడు వద్దు వదిలించుకుందాం అన్నప్పుడు కేసు పెట్టాలి. వద్దు వదిలించుకుందాం అన్నప్పుడే కేసు పెడుతున్నారు. మ్యూచువల్ గా కన్సెంట్ అయ్యి దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఫిజికల్ యూనియన్ అండి. కొంత టైం తర్వాత డెఫినెట్గా ఏ మగాడికైనా బోర్ కొడుతుంది. బెటర్గా సెటిల్ అయ్యి ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ లివిన్ ఉన్న అమ్మాయినో ఫిజికల్గా ఉన్న అమ్మాయినో వదిలేస్తున్నారు. ఇది ఒక స్టాండర్డ్ రియల్ కన్సర్న్ చాలామంది అమ్మాయిలకి. వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, పెళ్ళి చేసుకుంటాడు అని నమ్మే వెళ్తున్నాం మేడం. 3 years స్టార్టింగ్ ఫ్రమ్ 6 months నుంచి 10 years రిలేషన్షిప్లో ఉన్నోళ్ళు ఉన్నారు అమ్మాయిలు. మాకేం న్యాయం జరగదా మేడం, మాకేం ధర్మం లేదా, మేము మోసపోయాము, మాకేమి, వాళ్ళు అసలు డబ్బులు కూడా ఇవ్వడానికి రెడీ ఉండట్లేదు అబ్బాయిలు. కావాలంటే మేము జైలుకి వెళ్ళి వస్తాం, ఏం పిక్కుంటావు పిక్కు అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళి చేసేసుకోండి ముందే, ఫిజికల్ అయ్యే ముందు. మనకు ఉంది కదా స్వేచ్ఛ, మనం ఇండిపెండెంట్ కదా, మనం వాడిని బాగా చూసుకుంటే ఆడు మనల్ని బాగా చూసుకుంటాడని లక్షలు యవ్వనం పోగొట్టుకున్న అమ్మాయి ఏడుస్తుంది ఈరోజు. 10 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు ఆల్రెడీ 42 ఏళ్ళు వచ్చేసి ఇప్పుడు వాడు చేసుకొని అంటున్నాడు. 31 years ఉన్నప్పటి నుంచి రిలేషన్షిప్. పెళ్ళి ఎందుకు చేసుకోలేదమ్మా అంటే, అది 10 ఏళ్ల నుంచి పెళ్లి చేసుకోకుండా ఉండడం ఏంటి? కొన్ని కేసెస్ వింటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. సో దీని సారాంశం అంతా, బాగున్న రోజులు బాగుంటుంది. ఒక బేసిక్ స్ట్రాటజీ ఆఫ్ ఎనీ అబ్బాయి చెప్తా. స్టార్టింగ్లో ఏ అమ్మాయి అయినా సరే నువ్వు అప్సరస్ అంటాడు, ఏదో ఒక మంచితనం చూపించి లవ్, ఫిజికల్ రిలేషన్షిప్, డబుల్ ట్రాన్సాక్షన్ జరుగుద్ది. బయాస్డ్గా మాట్లాడుతున్నాను అనేది అంటే ఒక సెంట్రిక్గా పక్కన పెడితే ఇరు వర్గాల వైపు మాట్లాడతాను ఇప్పుడు. ఓకేనా? ఏదర్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొంత జర్నీ తర్వాత చిరాకు, అసహనం, విరక్తి, కోపం, అలవాటు, బోర్డమ్ వస్తుంది. అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు, ఇంకోళ్ళు పట్టుకుంటారు. ఓకే. ఎగ్జిట్ అవ్వాలి అనుకునేవాడేమో రకరకాల దారులు ఎత్తుకుంటాడు, వేరే అమ్మాయిలను ఎత్తుకుంటాడు, ఈ అమ్మాయి ఏమో వేరే అబ్బాయిలను ఎత్తుకుంటుంది. 10 ఏళ్ళు భరించలేరు. ఓకే. ఫస్ట్ ఘర్షణ అవుద్ది, కోపం అవుద్ది. కోపాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి రకరకాలుగా కామంతోనూ డబ్బుతోనూ ప్రయత్నించి వీళ్ళని వశపరచుకోవడానికి ట్రై చేస్తారు. ఇక ఏది అవ్వనప్పుడు అబ్బాయిలు కూడా, అమ్మాయిలే కాదు, గ్రడ్జ్ పెట్టుకుంటారు. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, నాకు సుఖం లేనిది వేరే వాళ్ళకి ఉండకూడదు, నా జీవితం నాశనం చేసింది నీ జీవితం కూడా నాశనం కావాలి, సర్వనాశనం అయిపోవాలి. ఈ స్టేజ్ వరకు తెచ్చుకొని ఎగ్జిట్ ప్లాన్ లేకుండా రిలేషన్షిప్లో ఉన్న ప్రతి మగాడు 69 BNS గురవుతున్నాడు. అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త. మీరేదో అమ్మాయి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ఒక్కసారైనా, ఇప్పుడు ఓన్లీ 2 సార్లు ఒక కేసులో ఒక్కసారే ప్రూఫ్ ఉంది అయినా అట్రాక్ట్ అవుతుంది. అబ్బాయి జెన్యున్గా ఉండి అమ్మాయి ఇక వేరే రూట్ చూసుకుందాం అనుకున్నప్పుడు కూడా కేసు పెట్టి వెళ్ళిపోతున్నారు. నేను అదే చెప్తున్నాను, బయాస్డ్గా కాకుండా ఇంకా పేర్లు చెప్పకుండా. సో మీ తప్పే ఉండక్కర్లా. బేసికల్గా వాళ్ళకి వెసులుబాటు ఉన్నా వెళ్ళిపోతారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఇన్ అదర్ వే అరౌండ్. ఓకే, సో అది అమ్మాయిలు అంటే ఓన్లీ 16 BNS పెడతారు, వీళ్ళు జైలుకి వెళ్తారు, వస్తారు,
మోస్ట్ 90% బెయిల్స్ రావనుకుంటారు. అమ్మాయిలకి అర్థం కాదు ఏంటంటే, ఏయ్ నాకేంటి, నేను అసలు జైలుకి పంపించేశాను, నేను నాలాంటి లాయర్ ఉంది అంటే నేను బెయిల్ సరదాగా తీసుకొస్తా ఇట్లాంటి కేసుల్లో. అవునా? ఈజీగా తీసుకురావచ్చు అనుకుంటారు, ఏందో వాళ్ళు ఏముండదు ఆడ. బికాజ్ మనం ప్రూవ్ చేస్తాం కదా, ప్రైమ్ ఫేషియల్ వీ విల్ ప్రూవ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రిలేటెడ్నెస్, కన్సెంట్, రకరకాల పాయింట్స్ ఉంటాయి సిచ్యువేషన్ని బట్టి. సో ఏదో జైలుకి వెళ్తే నేనేదో సాధించేశానని ఫీల్ అయ్యే అమ్మాయిలకి ఏముండదమ్మా అక్కడ. కానీ మీ జీవితం నాశనం అవుద్ది. వీళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంది ఏంటంటే ఫ్యూచర్ అనేది ఉండదు. వీళ్ళు ఆల్రెడీ కేసు పెట్టారనుకో, ఏ అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటాడని బేసిక్ కామన్ సెన్స్ వీళ్ళకి ఎందుకు ఉండట్లేదు నాకు అర్థం కాదు. సిఏ గారు కూడా చెప్పేది అదే, కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు కూడా కాంప్రమైజ్కి వచ్చినప్పుడు వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయితేనే. నేనే దగ్గరుండి ఇప్పుడు ఒక రీసెంట్ కేసులో కాంట్రాక్ట్ రాయిస్తున్నా 100 రూపీస్ బాండ్ పేపర్ మీద, వేర్ ఎయిదర్ పార్టీస్ ఫ్యూచర్లో ఎవరు డిస్టర్బ్ చేసుకోవద్దు. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇష్యూ జరిగినప్పుడు దాన్ని మనం ఆ కంపు కొట్టకుండా క్లీన్ చేసుకొని డెటాల్ వేసుకొని ఫర్దర్గా మళ్ళీ రాకుండా ఏషియన్ పెయింట్ వేసుకోవాలి. కడుక్కొని మళ్ళీ క్యామోఫ్లైజ్ చేసుకోవడానికి పెయింట్ వేసుకొని ఆ పెయింట్ కూడా ఎవరి పెన్నుతో రాసినా తుడిచేలా ఉండాలి. కానీ అట్లాంటి సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని పంపిస్తున్నాం. ఇంకా బికాస్ ఈజ్ అన్ అడ్వకేట్, డెఫినెట్గా కేసులు వాదిస్తే మాకు డబ్బులు వస్తాయి. బట్ యాజ్ అ పర్సన్ హూ ఫాలో లా ఆఫ్ కర్మ, వాళ్ళ జీవితం చూస్తున్నారు. యా దట్స్ వాట్. నేను నిన్న క్లయింట్ పోలీస్ స్టేషన్ ముందు ఎఫ్ఐఆర్ వద్దామా అని కాళ్ళు పట్టుకున్నా. నేను పట్టుకోవడానికి చేతుల కింద వరకు వెళ్ళాయి. చాలా చిన్న ఏజ్. నాకేం అవసరం, చక్కగా నాకు సరే వాట్ ఎవర్ నేను అడిగినంత ఫీజు ఇచ్చింది, ఎఫ్ఐఆర్ పెట్టేసి నేను వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ అమ్మాయి జీవితం, ఆ అబ్బాయి జీవితం, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జీవితం, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఈ అమ్మాయి కక్షతో జీవితం నాశనం చేయాలి, ఆడ పెళ్లి నాశనం చేసేయాలని వాళ్ళ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి ఏం చేశారు, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. సో లా ఆఫ్ కర్మ ధర్మ ఆలోచిస్తాను నేను. బికాజ్ మనం చేసింది మనకి తిరిగి వస్తుంది. అది అమ్మాయి రియలైజ్ అవ్వలేకపోతుంది. అన్న రాముడితో యుద్ధం వద్దన్నా అని రావణాసురుడికి చెప్పాడు వాళ్ళ తమ్ముడు. చెప్పినందుకు ఉత్తమగతులకి వెళ్ళాడు. కాబట్టి నిన్న బ్రహ్మాస్త్రం లాగా నేనేం చేయాలి, అసలు ఆ పిల్ల వినట్లేదు. 2 నిమిషాల్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కొట్టేస్తున్నారు అక్కడ. అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా, నీ ఏజ్ 25 years, చాలా జీవితం ఉంది, 60 ఏళ్ళు నువ్వు సింగిల్గా ఎవడు పెళ్లి చేసుకోకుండా నువ్వేదో డబ్బుతో బతుకుదావు అనుకుంటున్నావు. ఈ కేసు కాకుండా నేను కాంప్రమైజ్ చేసి నీకు 20 లక్షలు 30 లక్షలు నేను ఇప్పిస్తా. కాంప్రమైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఎవరో ఒక అయ్య చేతిలో మీ అమ్మ నాన్న పెడతారు. ఆఖరికి ఇంకా నేను ఆ మాట అన్న తర్వాత ఇంకా ఆ అమ్మాయి లైఫ్ కోసం కదా, ఇప్పుడు నేను డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి కదా. అడిగినంత ఫీజు ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి అప్పుడు నాకు అసలు అమ్మవారి నేను విగ్రహం చేస్తాను దండ పెట్టుకున్నా. సీరియస్గా ఐమ్ నాట్ కిడింగ్. జీవితం ఇక్కడ భగవంతుడు నా చేతుల్లో ఈ కేసు ఇచ్చాడంటే ఆ అమ్మాయి నాకు ఇచ్చే డబ్బు ఒక్కటే కాదు, ఆ అమ్మాయి జీవితం కూడా ఇచ్చాడని నేను ఫీల్ అవుతాను. నిజంగా మీలాగా ఆలోచించే అడ్వకేట్లు అవసరం సమాజానికి. నిజం మళ్ళీ ఇది నిన్న జరిగింది, నిన్న పోలీస్ స్టేషన్లో సిఏ గారు కూడా ఏంటమ్మా ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదా, ఎందుకు ఎంతసేపు ఉన్నారు, పొద్దు నుంచి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారని పిలిచారు నన్ను. మళ్ళీ వెళ్ళి సార్ ఒక్క 2 రోజులు ఆలోచించుకున్నా. అదేంటమ్మా ఎఫ్ఐఆర్ అయిపోతుంది కదా. నేను మళ్ళీ వెళ్ళి పరిగెట్టుకుంటా, అండి ఆపండి అంటే కొడేస్తున్నాం మేడం అంటే ఆపండి అని. సరే అమ్మ లెటర్ రాసివ్వండి అంటే ఒక్క 2 రోజులు మేము కాంప్రమైజ్ మాట్లాడుకుని ఇంకా ఆయన, ఎందుకంటే ఉషా ఒక్కటే అమ్మ, యాజ్ అన్ అడ్వకేట్గా నువ్వు అమ్మాయి జీవితం ఆలోచిస్తున్నావు, సిఏగా నా దగ్గరకు వచ్చి సిఏ గారు ఏంటి నాకు న్యాయం చేయకుండా ఇన్ని అఫెన్స్లు ఇది పెట్టినప్పుడు నాకు న్యాయం చేయాలని అమ్మాయి అనుకోకూడదు అనే ఒక దృక్పథంతో. నిజంగా హైదరాబాద్ పోలీసు రియలీ బెటర్ అండి. ఇప్పుడు వేరే పల్లెటూరులో ఆ అమ్మాయిని సిఐ చంప మీద కొట్టాడంట. కెన్ యూ బిలీవ్ దట్? కాంప్రమైజ్ చెప్తుంటే పల్లెటూరు అది, పోలీసు అమ్మాయిని లిటరలీ అసలు మనం దాని మీద కూడా కేసు వేసిన ఒక్కటే అన్న అమ్మ ఆ పోలీస్ ఆఫీసర్ నీ జీవితం గురించి ఆలోచించారు. ఇంకో అడ్వకేట్ నేను కేసు పెడతాను అంటారు, ఆయన నీ జీవితం గురించి ఆలోచించారు. నేనైనా అదే చేస్తా నీ యాడమెంట్ బిహేవియర్కి. నువ్వు ఇంత తలతిక్కగా మాట్లాడుతున్నావు కదా, నాకు ఓపిక ఇచ్చాడు భగవంతుడు. సాధన చేస్తాం కదా, పొద్దున 10 నుంచి నైట్ 9:30 వరకు ఆ ఓపిక పట్టి 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 అమ్మాయి జీవితాన్ని తనకి తెలియదన్న విషయం తనకే తెలియట్లా, బుర్రకి పట్టేస్తుంది అనమాట. నాకు జరిగిన అన్యాయానికి ఆడు బాధపడాలి, ఆడు సఫర్ అవ్వాలంటదే. నానా
ఆ అబ్బాయి మహా అయితే 10 రోజులు వెళ్తాడు, 1 వీక్ వెళ్తాడు. అసలు ఫస్ట్ బెయిల్ నేనే తెప్పించిస్తాను. నేనే నాలాంటి అడ్వకేట్ ఇంకోళ్ళు ఉంటే నేనే తీసుకొస్తారా, ఏం ఉండదురా అక్కడ అంటే, అక్క మరి ఎట్లా అక్క? నేనన్నా, అమ్మ నీ జీవితం నాశనం చేసుకోకు. లిటరల్గా నిన్న లాస్ట్ 2 minutes ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చా. గ్రేట్. అండ్ టుమారో వీఆర్ టాకింగ్ అ కాంప్రమైజ్. అండ్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పా, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసుకొని, ఇరు వర్గాలు జీవితంలో ఇంకోసారి మీరు అమ్మాయిని డిస్టర్బ్ చేయదు, ఆ అమ్మాయి మిమ్మల్ని చేయదు. సెటిల్మెంట్ ఆ అమ్మాయి లాస్ అయిన దానికి ఎంతో కొంత ఇచ్చేయండి. వాళ్ళు అంత కాదు ఎంత అన్నారు, ఇంత కాదు అంత అని. ఈ అమ్మాయి అసలు డబ్బులు వద్దు అంటదే. నేను చెప్పా, అమ్మ నీకు డబ్బులు వద్దు, నీ తల్లిదండ్రులు ఏమి స్థితిగతి ఉన్నవాళ్ళు కాదు, చిన్న లారీ డ్రైవర్. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు కాబట్టి నీకు ఇంత బాగుంది, కానీ ఫ్యూచర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. పాప అమ్మాయిని ఇంత తప్పు చేసినా చచ్చిపోతానని సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారండి. నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల చేతులు ఎత్తాలి. సో నేను చెప్పేది, తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయకండి ఇట్లాంటివి. అంటున్నానని కాదు, ఫ్యూచర్లో పెళ్ళి అవ్వాలి కదా. అవును, అట్లా ఆలోచించాలి. జీవితం చాలా పెద్దది వాళ్ళు. అసలు ఆడపిల్లలు ఏదో లివింగ్ టుగెదర్, ఫ్రీడమ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, బోల్డ్ని డబ్బులు సంపాదిస్తున్నాం మాకేంటి, అడిగేవాడెవడు, తల్లిదండ్రుల మాట కూడా వినని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు. అంటున్నానని కాదు. అవునవును, శరీరాలు ఇచ్చేసి ఆ తర్వాత దానికి లెక్క చెప్పమంటే ఎవరు చెప్తారు, ఎవరికేం పని? ఇచ్చే ముందు ఆలోచించుకోమంటారు ఎవరైనా, అంతేగా. సో మొత్తానికి వాట్ ఎవర్ వీ హ్యావ్ హోల్డెడ్ దాట్ అండ్ వీఆర్ టాకింగ్ కాంప్రమైజ్, అదే చేసుకోమని అయితే చెప్తాను. మళ్ళీ ఇద్దరు జీవితాలు, ఇద్దరు కుటుంబాలు, ఇద్దరు ఫ్యూచర్స్. కేసులు పెట్టుకుంటే ఆ అబ్బాయికి ఉద్యోగం ఫ్యూచర్లో రాదు, ఆ అబ్బాయి ఊరుకుంటాడా? ఇంకోటి చెప్తున్నా, బయటకు వచ్చిన తర్వాత నీ అంత చూస్తానని మెసేజ్లు కూడా పెట్టాడు. నాకు ఉద్యోగం రాకపోవచ్చు, నేను 2 ఎకరాలు అమ్ముకుంటాను, నువ్వెట్ట బతుకుతావు? అది కూడా అమ్మాయికి భయం లేదు. ఏం చేస్తారు? గూగుల్ సెర్చ్లు. ఇంకోటి నేను పెద్ద విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ చచ్చు బుర్రలకి చాట్ జీపీటీలు, చాట్ జీపీటీ శబాష్ నువ్వే కరెక్ట్, నువ్వు పెట్టొచ్చు ప్రూఫ్ లేకపోయినా అని చెప్పిందంట. లా అండ్ ఆర్డర్ ప్రొసీజర్ ఎట్లుంటుంది? ప్రూఫ్ లేకుండా నిన్న అక్కడ ఓన్లీ 0 FIR చేస్తారన్నారు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళాలి. అట్లీస్ట్ ఆ 0 FIR అన్న అమ్మాయి ఆ ప్లేస్లో ఉంది కాబట్టి. అదైతే అసలు FIR కూడా అవ్వదు. సో అడ్వకేట్గా మేము ప్రాసెస్ చెప్తుంటే ఇలా బుర్రకెక్కట్లా. చాట్ జీపీటీ ఏముంటుంది, నేను ఈ రోజు ఇలా చేశాను, అవును నువ్వు చాలా మంచిదాన్ని, అదే చెప్పుద్ది. నేను సూసైడ్ చేసుకుంటే అబ్బాయికి శిక్ష పడుద్దా అంటే పడుంటుందండి, సూసైడ్ అటెంప్ట్ చేసింది, చాట్ జీపీటీ చెప్పిందని. ఇట్లా అంటే ఏంటి అసలు నెక్స్ట్ జీవితం ఏంటి? మనకి సుఖంగా సంతోషంగా భవిష్యత్తులో ఉండగలమా? నేను నా గ్రెడ్జ్ తీర్చుకోవాలా అంతే, అదొక్కటే కనిపిస్తుంది అంతే. కానీ మీరు ఆ ప్లేస్లో మీరు ఉండబట్టి, ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయబట్టి వెనక్కి దగ్గర. అమ్మో, మార్నింగ్ ఇమాజిన్ 9:30, 10 నుంచి 12 గంటలు, నైట్ 9:30 వరకు ఓపిక అయిపోయింది నాకు. మీరు అడ్వకేట్గా ఉండటం వాళ్ళ అదృష్టం అనుకోవాలి. భగవంతుడు, అమ్మవారు. నేను ఐ డోంట్ ఆర్ నెవర్ వాంట్ టు కమ్ టు దిస్ వల్లీ. లాస్ట్ నవంబర్లో భగవంతుడు ధ్యానం చేస్తాం కదా, నాకు ఇష్టం లేకపోయినా ఈ తలకాయ నొప్పులు నాకెందుకు, ప్రశాంతంగా ఉండటానికి తినటానికి ఇచ్చాడు. హరే రామ హరే కృష్ణ అంటూ బతికితే ఇట్ వాజ్ ఎ స్ట్రాంగ్ కాలింగ్. అండ్ మా గురువులు గట్టిగా తోశారు నన్ను ఇందులోకి. బట్ ఇప్పుడు అనిపిస్తుంది, నిజంగా ఆ పిల్లకి నేను కనుక నిన్ను లేకుండా వేరే అడ్వకేట్ ఉండుంటే FIR ఫైల్ అయ్యేది, ఆ అబ్బాయి జీవితం నాశనం, ఇంకో ఆడపిల్ల జీవితం. ఊర్లో వాళ్ళు పెద్ద పల్లెటూర్లు ఇవి, మనం హైదరాబాదు విజయవాడ కూడా కాదు, చిన్న చిన్న పల్లెటూర్లు. ఏమన్నా చేసుకుంటే ఇన్ని ప్రాణాలని నేను అట్లీస్ట్ భగవంతుడు ఇన్ని ప్రాణాలకి నాకు అకౌంటబిలిటీ ఇచ్చాడు, నేను ఇంత అట్లీస్ట్ హోల్డ్ చేయగలిగాను నేను. సో ఇట్లా జీవితాలను నిలబెట్టే ఈ ఉద్యోగం ఏదైతే ఉందో అది అప్రతిహతంగా మీరు ఇంకా కొనసాగించాలి, మరిన్ని జీవితాలు నిలబెట్టాలని చెప్పి భగవంతుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.